మన ప్రభువును రక్షకుడును గనుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమపరుస్తూ ఈ జూమ్ కాన్ఫరెన్స్ కి చేరి వచ్చిన పెద్దలకు, ప్రియులకు, సహోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు తెలియజేస్తూ మన కూడికను ఆరంభించిన ముందుగా మన మధ్యలో పెద్దలు వైఎంసీఏ హైదరాబాద్ నుంచి తాతపూడి ఇస్రాయేల్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థించి కూడికను ప్రారంభించినాక ప్రభు నామంలో తెలియజేస్తున్నాను అన్న. తాతపూడి ఇస్రాయేల్ అన్న ప్రార్థించండి. వందనాలన్నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అవునన్నా. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, మహిమగల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ రీతిగా మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ కార్యక్రమంలో కలుసుకొని పరిశుద్ధులు అందరితో కలిసి నీ మహిమగల నామాన్ని స్తుతించి కొనియాడ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలో మరి నాయన పాటల ద్వారాను అలాగే ప్రార్థన చేసే వారి ద్వారాను నీ దివ్య వాక్కులు అందించేటువంటి నీ దాసుని ఇంగ్లీష్లో మరి మాట్లాడుతూ ఉండగా తెలుగులో తర్జుమా చేసేటువంటి నీ దాసుని కూడా బలపరిచి మాకు కావలసిన మాటలు అందించి మేమందరము ఆ మాటలు విని మా జీవితాలలో దానిని దిద్దుబాటును పురుకొలుపును చేసుకుని ముందుకు సాగటానికి మీ కృపను అనుగురించి సహాయం చేయమని మమ్మల్ని మేము నీ కరుణ గల బాహుబల హస్తాలు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడును, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించి పెద్దలు విజయరాణి గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తానన్నా. వందనాలు అయ్యా, వందనాలు. మంచిది. మన మధ్యలో రత్నపాల్ దోసకాయలు కూడా ప్రకాశం జిల్లానికి మన మధ్యలో ఉన్నారు. ఒక మంచి కీర్తన పాడి ప్రభు నామను గణపరుస్తున్నగా ప్రభు నామమును తెలియజేస్తాం. దేవునికి స్తోత్రములు. ఉన్నాడు. పాడి. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైనా మన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్లోనికి చేరువచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాద కీర్తనల పాటల పుస్తకంలో నుండి 119వ కీర్తన పాడుకుందాం. మరొక పాటల పుస్తకంలో 602వ కీర్తన, శ్రేష్టమైన దైవమా యేసయ్యా అతి శ్రేష్టము నీ నామము అనే కీర్తన పాడుకుందాం. శ్రేష్టమైన దైవమా యేసయ్యా అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన దైవమా యేసయ్యా అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన గీతాలతో కోట్ల కొలది స్తుతులను పాడెదం, శ్రేష్టమైన గీతాలతో కోట్ల కొలది స్తుతులను పాడెదం, శ్రేష్టమైన దైవమా యేసయ్యా అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన దైవమా యేసయ్యా అతి శ్రేష్టము నీ నామము, శ్రేష్టమైన బలియాగము నీవై శ్రేష్టమైన రక్షణనిచ్చావు, శ్రేష్టమైన బలియాగము నీవై శ్రేష్టమైన రక్షణనిచ్చావు,
శ్రేష్టమైన ఫలములతో జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. శ్రేష్టమైన ఫలములతో జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. జ్యేష్ఠులుగా చేశావు మమ్మును. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. శ్రేష్టమైన చక్కని మార్గమును, శ్రేష్టమైన భక్తి మార్గమును, శ్రేష్టమైన చక్కని మార్గమును, శ్రేష్టమైన భక్తి మార్గమును, శ్రేష్టమైన నిత్య స్వాస్థ్యమున్ దుష్టులమైన మా కొసగావు. శ్రేష్టమైన నిత్య స్వాస్థ్యమున్ దుష్టులమైన మా కొసగావు. దుష్టులమైన మా కొసగావు. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. శ్రేష్టమైన విశ్వాసమును, శ్రేష్టమైన నిరీక్షణను, శ్రేష్టమైన విశ్వాసమును, శ్రేష్టమైన నిరీక్షణను, శ్రేష్టమైన నీ ప్రేమను, శ్రేష్టమైన వరములనిచ్చావు. శ్రేష్టమైన నీ ప్రేమను, శ్రేష్టమైన వరములనిచ్చావు. శ్రేష్టమైన వరములనిచ్చావు. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టము నీ నామము. నా వందనాలు. మంచి కీర్తన పాడి ప్రభువుని గణపరిచిన దత్తపారాయణ గారికి ప్రభువుని నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. మంచిది. వాయిస్ మనం వాక్య సహాయం కొరకు మన మధ్యలో వందనాలన్న. మన మధ్యలో స్పీకర్లు ఉన్నారు. వాక్యోపదేశకులు జోషే గారు, జోషేపేట మన మధ్యలో ఉన్నారు. అలాగే తెలుగులో అనువాదం చేయడానికి జంగా సుధాకరణ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య సహాయం నిమిత్తము మన మధ్యలో పెద్దలు, సేవకులు బనవసన గారు వాక్యం సహాయం కొరకు ప్రార్థించవలసినగా ప్రభు నామములో తెలియజేస్తున్నాను. అన్న బనవసన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామాన్ని పూజిస్తున్నాం. వేకుజామని మీ మెల్లని స్వరం వినే ధన్యత భాగ్యము, అభాగ్యులైన మాకు మీరు దయచేసినందుకు మీ నామాన్ని ఎంతగానో ఘనపరుస్తున్నాం. మా వ్యక్తిగత కుటుంబ సేవ జీవితాలకు అవసరమైన పాఠాలు మీరు నేర్పిస్తున్నారు. అనుదినము మేము మీ మాటలు విని మా జీవితాలను సరి చేసుకుంటూ వాక్యానుసారంగా ముందుకు కొనసాగటకు మీరు చేస్తున్న మేలుకై మీ నామాన్ని ఎంతగానో ఘనపరుస్తూ వాక్యం అందించే మీ దాసు జోసేపేట అన్న గారిని, అనువాదం చేస్తున్న సుధాకర్ బాబును మీ దయగలాస్తలకు అప్పగిస్తుండగా మీ ఆత్మ చేత మీ దాసులిద్దరిని బలపరిచి
మీ చిత్తానుసారంగా వాడుకొని మమ్మల్ని ఆత్మీయంగా నైనా ముందుకు నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమె ప్రార్థించి పెద్దలు సేవకులు బనవాసన గారికి ప్రభునాలు వందలు తెలుస్తున్నానా. వందనాలు. మంచిది. మన మధ్యలో యుఎస్ఏ న్యూ జెర్సీ నుంచి బ్రదర్ జోసెఫ్ పీటర్ శ్రీగిరి గారు మన మధ్యలో ఉన్నారు. ఆంగ్లంలో చెప్పడానికి, తెలుగులో అనువాదం చేయడానికి జంగా స్లోగర్ మాతూరు నుంచి మన మధ్యలో ఇద్దరు ఉన్నారు. వారు పరిచయం కొనసాగించవలసినగా దైవశాన్ని అందించవలసిందిగా ప్రభునామంలో ఆహ్వానిస్తానన్నా. ఇద్దరికి ప్రభునామం వందనాలన్నా. కొనసాగించండి అన్న. ఓకే, అందరికి వందనాలండి. లార్డ్ ఫర్ గివింగ్ one more opportunity to be with all of you, and I always am inspired by the keenness of all of you to have up at 5 a.m. itself and be in the presence of the Lord. మరొకసారి ప్రభువు నాకు ఇచ్చే అవకాశం అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రతి ఉదయం కూడా ఇలాగనే మీరు దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవటానికి I want to also thank dear brother Barnabas and the team for arranging this. ఈ కూడికని ఇలాగనే ఏర్పాటు చేసినటువంటి దైవజనులు బర్నబాస్ గారికి అలాగే వారి బృందం అంతటికి కూడా నా కృతజ్ఞతలు. And special thanks to brother Sudhakar for being present for translation. వందనాలు. And also to all the leaders, elders who are leading this session. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు పెద్దలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. I want to share one picture. I don't know. Let me see if I can do that. Just one picture before we go. ఒక చిత్రపటాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మన వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిత్రపటం చూపిస్తాను. Are you able to see? Just starting and not yet come. Yeah, it has come. Okay. So anybody recognizes this person on the left side? తెలుసా ఎవరు? Rather than Satya. No, left side. నల్ల డ్రెస్ లో ఉన్నాయన. No, we don't know. Okay, fine. ఆయన పేరు I'll talk in Telugu just for a couple minutes and then move on. ఆయన పేరు జే స్మిత్ గారు. ఆయన పుట్టింది ఇండియాలో యాక్చువల్లీ. కొంతకాలము అక్కడ ఉన్న తర్వాత అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ తాత దగ్గర నుంచి అక్కడ ఇండియాలో ఉన్నారు. అంటే దాదాపు more than 100 years నుంచి అక్కడ ఉన్నారనమాట. అయితే ఆయన తర్వాత లండన్కి వెళ్ళి అక్కడ కొంత సేవ చేసి మళ్ళీ ఇప్పుడు యుఎస్కి వచ్చారనమాట. ఆయన ప్రజెంటేషన్ ఏదో ఉంటే మేమిద్దరం వెళ్ళాము. అయితే ఆ డీటెయిల్స్ అంతా మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన స్పెషలైజేషన్ ఏంటంటే దేవుని వాక్యమే కాకుండా ఖురాన్ గురించి, మొహమ్మద్ గురించి, తర్వాత అక్కడ మెక్కా గురించి దాన్ని చాలా రీసెర్చ్ చేశారు తను. సో దాన్ని ప్రజెంటేషన్ చేయడానికైనా వచ్చారనమాట. సో వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వగలిగాము మేము. ఒక 3 గంటలు అట్లా జరిగింది. ఎంతో బాగా ప్రజెంట్ చేశారు. అయితే నేను చెప్పదలిసింది ఏంటంటే ఆయన హ్యూమిలిటీ గురించి చెప్పాలనుకున్నాను స్పెషల్గా. మీ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్గా ఎప్పుడన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళ సైడ్ నుంచి ఇట్లా చూపిస్తారనమాట. అంటే ఈయన అసలు పెద్ద ఆయన అని ఇట్లా చూపెట్టడం. అంటే అంత పెద్ద ఆయన దగ్గర నేను క్లాస్ అటెండ్ అవ్వడానికి పోతే ఫోటో దిగడానికి వెళ్తే నా సైడ్ చూపిస్తున్నాడు. అది నేను చూడలేదు, ఫోటో తీసిన తర్వాత నాకు కనపడింది అది. సో
I was surprised actually to see his humility. He's a very great international speaker and very doctorate ఉంది ఆయనకి, తర్వాత థియాలజీ చేశారు. ఈజ్ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అండ్ జస్ట్ వాంటెడ్ టు షేర్ స్మాల్ థింగ్, అంటే హౌ పీపుల్ ఆర్ సో హంబుల్ అనేది చెప్పడానికి. So we'll resume again where we left off some time back from the book of Hebrews. గత వారం మనం ఎక్కడైతే మరి ఆపి ఉన్నామో అనగా హెబ్రీలకు రాసిన పత్రిక, అక్కడి నుంచే మరలా తిరిగి ప్రారంభిద్దాం. While we do that, you may be thinking why we have gone to see the presentation of this dear brother, about Quran and Muhammad and all that. I'll just briefly tell in a minute or two the reason why we went. మీరు అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు ఆ సహోదరులు ఖురాన్ గురించి ప్రస్తావిస్తుండగా వీరు వెళ్ళారు అని అనుకుంటారు. కనుక నేను ఒక్క నిమిషంలో దాని గురించి నేను మీకు వివరిస్తాను. Muslims generally say there is a standard narrative they have, which they say that the Quran was given, it existed eternally, and it was given by Gabriel, angel Gabriel. From heaven he came down and gave that Quran, and nothing was changed ever since he gave to Prophet Muhammad. ప్రియులారా, మరి మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇది ఏంటంటే, ఈ ఖురాన్ అనేది ఎప్పటి నుంచో పురాతనం నుంచి, మన భాషలో చెప్పాలంటే అనంతం నుంచి ఉన్నటువంటిది. ఇది నేరుగా గబ్రియేలు దూతే మహమ్మద్ చేతిలో పెట్టాడు, కానీ ఇది ఎవరు రాసింది మానవాతీతమైనది, మానవ సంబంధమైనటువంటిది కాదు. ఆయనకు అది గాబ్రియేలు దూత ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్పు చేర్పులు అందులో జరగలేదు అని చెప్తారు. That is about Quran. And why Muhammad came is the Bible is corrupted, number one. మరి మహమ్మద్ గారు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, బైబిల్ అంతా కూడా చెడిపోయి ఉన్నది. Means over the years original content is lost, so it is corrupted. దాన్ని ఎందుకు ఆయన అలాగ అన్నాడంటే, ఇన్ని సంవత్సరాల నుంచి అందులో చాలా వాస్తవమైన విషయాలన్నీ మార్పు చెందుతూ వచ్చాయి కాబట్టి అందుకని అది పాడైపోయింది. And so God sent the last prophet Muhammad to give the revelation. దేవుడు అందుకనే ఇంతగా బైబిల్ మారుతూ వచ్చింది కాబట్టి ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ను పంపించాడు అన్నమాట. And the third thing is, Muhammad was born in the place Mecca. In that area he lived for several years, and then later on he died. So that Mecca has a very great importance for the Muslim world. మహమ్మద్ గారు మక్కాలో అనేక సంవత్సరాలు నివసించి అక్కడ ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయారు. అందువల్ల ఆ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. So I've been studying about these things anyhow for about 25 years here and there, not detailedly, but I know about some of these things last 25 years. గడిచినటువంటి 25 సంవత్సరాలుగా నేను వీటిని అంత లోతుగా కాకపోయినప్పటికీ పైన లేదా అక్కడక్కడ ఈ విషయాలను నేను నేర్చుకుంటూనే ఉన్నాను. Again, not to go and argue with any Muslims or anything, but to just know about them, so that we to compare and see how our scriptures differ from theirs and things like that. ఎవరితో అనగా ముస్లిమ్స్తో వాదించడానికి కాదులే, కానీ మనకి మన భక్తి జీవితాన్ని అలాగే మన లేఖనాలను వారికి ఉన్నటువంటి విషయాలతో పోల్చుకొని సరి చేసుకొని ముందుకెళ్ళటానికి మాత్రమే నేను ఈ ధ్యానాలను చేస్తూ వచ్చేవాడిని. He has studied about the great work that lot of great men of God and some not men of God did a great study about the scriptures, especially of the Quran, and about Muhammad himself, and about the Mecca. All the studies were done historically. ఆయనతో పాటు ఇంకా
దైవజనులైనటువంటి వారు, అలాగే దేవుని సంబంధం కానటువంటి వారు చారిత్రాత్మకమైనటువంటి ఈ మహమ్మద్ గురించి కావచ్చు, లేదంటే వారి యొక్క లేఖనాల గురించి కావచ్చు, మక్కాను గురించి ఎంతో లోతైనటువంటి అధ్యాయాలను చేశారు. Now, don't think whatever I'm presenting right now is irrelevant to Hebrews. It is very much relevant. That's why I'm also talking about that. మీరు ఏంటి అన్నా, మన హెబ్రీ పత్రికకి దీనికి ఏం సంబంధం ఉంది అని మీరు అనుకోబాకండి. దీంతో చాలా సంబంధం ఉంది, అందుకని నేను మాట్లాడుతున్నాను. Dear brothers and sisters, there is our children of God did so much research on our scriptures and the historicity of the scriptures, and also various artifacts like coins, rock inscriptions, parchments, and various things that they found that shows the how well the God's word has been preserved. ప్రియులారా, దైవజనులైనటువంటి వారు, మన పితరులు, వారు ఎంతో లోతైనటువంటి అధ్యయనాన్ని ఈ మన లేఖనాల పైన చేశారనమాట. దాని యొక్క చారిత్రకత మీద కావచ్చు, లేదంటే వాటిలో ఉన్నటువంటి పురావస్తు విషయాల గురించి, అందులో ఉన్న నాణ్యాల గురించి కావచ్చు, లేదంటే ఆ పేపర్ల గురించి కావచ్చు, వీటన్నిటిని గురించి లోతైనటువంటి అధ్యయనాన్ని వారు కొనసాగించారు. You may question us, brother, just meditate the word of God. You don't need all these things. మీరు ఒకవేళ నన్ను ప్రశ్నించవచ్చు, అన్నా వాక్యం చెప్పండి, ఇవన్నీ మనకు అనవసరం అనవచ్చు మీరు. Yeah, I agree with you. As long as we know our word, the word of God that God gave us, and thoroughly understand that and follow what the scriptures are telling, nothing is more important than that. అవును, నేను మీతో సమ్మతిస్తాను. ఎంతకాలం అయితే మనకు వాక్యం అనేది ఉందో అది అన్నిటికీ మించి సరిపోతుంది, కాదంటలేదులే. కానీ my interest has been to get little more details, like how authentic is the scripture that we have. Has there been any changes that happened to our scriptures, or can we totally rely and believe that our scriptures have been preserved without any change? అయితే నాలో ఉన్న కొంత ఆసక్తిని రేకెత్తించిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఎంత వాస్తవికమైనది, ఎంత అధికారమైనటువంటిది. ఈ లేఖనాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా మార్పు చెందాయా, లేదా అలాగనే కొనసాగుతున్నాయా? ఇలాంటి విషయాలను నేను లోతుగా నేర్చుకోవాలని ఆశపడ్డాను. And I found lot of positive information that they have been preserved very well. అయితే ఈ దేవుని వాక్యాలు ఎటువంటి కలుషితము కాకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలాగనే శుద్ధముగా భద్రపరచబడ్డాయి అనటానికి రుజువులను నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. We can have a session to go through that sometime later, if possible. సాధ్యమైతే దాని గురించి ప్రత్యేకంగా ఒక సెషన్ మనం తర్వాత తీసుకుందాం. In short, in one sentence, if I want to give the summary of what Brother J. Smith presented, is this. ఒక్క మాటలో మరి జేసి స్మిత్ గారు ఏమైతే ప్రకటించారో దాన్ని నేను మీకు చెప్పాలంటే ఇదే. Number one, the book Quran, the language in which it was written, especially the script that you see in the Quran, has changed. And what the current, during the time of Muhammad's birth, there were no dots in their language, and the current book has the dots. That itself shows that it has changed. Number one. వీళ్ళరా, ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఖురాన్ అప్పటికి ఉన్నటువంటి ఖురాన్కి ఇప్పటికి ఉన్నటువంటి ఖురాన్కి చాలా తేడా ఉంది. అది మార్పు చెందింది. ప్రత్యేకమైనటువంటి మార్పు ఏంటంటే, మహమ్మద్కి ఇవ్వబడినటువంటి లేదా మహమ్మద్ రాసినటువంటి ఆ సమయంలో అందులో ఎలాంటి చొక్కలు అనేటువంటివి లేవు. కానీ ఇప్పుడున్నటువంటి పుస్తకాలు అయితే అన్ని చొక్కలే కనపడతాయి.
No, in the language itself, there were no dots at that time. That's what I'm saying. There was no Quran at that time. Whatever we see Quran, there are dots in this. In the language, the dots were not there at that time. ఆ భాషలోనే అప్పటి కాలంలో అలాంటి ఆ చుక్కలు లేవు, కానీ ఇప్పుడు అవి వచ్చాయి. So that is one thing. And second, that means he has clearly shown that the Quran was never written during the time of Muhammad at all, or next 300-400 years. After that only somebody wrote. అంటే దానికి అర్థం మనం గుర్తించినట్లయితే ఖురాను అనేది మహమ్మద్ కాలంలో రాయబడలేదు, కనీసం అది 300-400 సంవత్సరాల తర్వాత అది రాయబడింది అనమాట. Number 2 is the person Muhammad about whom they talk about never existed at that time in that place. సమయంలో అది రాయబడే ఆ సమయానికి ఈ మహమ్మద్ అనేటువంటి అసలు వ్యక్తి ఉనికిలోనే లేడు. There are no records anywhere. ఆయన గురించినటువంటి ఎలాంటి పత్రాలు అక్కడ అందుబాటులో లేవు. Number 3, the place Mecca did not exist during those years at all. మూడో విషయం ఏంటంటే అసలు మక్కా అనేటువంటి ప్రాంతమే ఆ సమయంలో ఉనికిలోనే లేదు. So in short, that is, I don't want to talk too much about that, but the reason why I told is our scriptures are so thoroughly God preserved in multiple ways, and that's a different subject we can see, and we are so blessed to have these scriptures that really God breathed. ప్రియులారా, మన లేఖన భాగాలు దేవుడు ఊదినటువంటి, ఏమండి, దేవుని యొక్క శ్వాస ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ లేఖన భాగాలు ఎంతో చక్కగా ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఇన్నేళ్లుగా అవి భద్రపరచబడుతూ వచ్చాయి. And we are blessed because of that. అందును బట్టి మనము ఎంతో ధన్యులము కదా. Yes. And so let us go to the subject now. రండి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానాలకు వెళదాం. So the scripture, the Hebrew scripture, Hebrew or epistle of Hebrew, or you can say the book of Hebrew, is in this, the main theme is absolute supremacy of Christ. హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క ప్రధాన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వోన్నతత అన్నమాట. And it is this Hebrew is written in the best Greek language. శ్రేష్టమైనటువంటి గ్రీకు భాషలో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడింది. And the first chapter, in summary, it is the culminating revelation of God. మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని యొక్క బయలుపాటుకు లేదా దేవుని యొక్క వాక్య ప్రకటనకు ఇక అది ముగింపు అనేది మనకు అర్థమవుతుంది. Which means whatever I mentioned, right? They say Muhammad is final prophet. No, that is Jesus is the final one, and that is the final revelation that God gave. అంటే వారు చెప్పేటువంటి మహమ్మదే ఇంకా ఆఖరి ప్రవక్త అన్న ఇలాంటి మాటలకు ఇది ముగింపు పలికింది. కాదు, యేసుక్రీస్తు ప్రభువే, ఆయన మాటలే ముగింపు అని. And Jesus Christ is the agent of God's final revelation. ప్రియులారా, దేవుని యొక్క ఆఖరి మాటలకు యేసుక్రీస్తు ప్రభువే వార్తాహరుడుగా ఉన్నాడు. And we also see in the chapter 1 the superiority of the Son. 1వ అధ్యాయంలో మనము ఆ కుమారుని యొక్క సర్వశ్రేష్టతను కూడా మనం గమనించాము. And we believers will only realize our full eternal reward as believers if we appreciate the greatness of Jesus Christ and continue to trust God rather than turning away from Him. ప్రియులారా, విశ్వాసులంగా మనము మన బహుమానాన్ని ఎప్పుడు
ఆస్వాదించగలుగుతాము, పొందుకోగలుగుతామంటే యేసుక్రీస్తునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం విశ్వసిస్తూ ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కొనసాగించినప్పుడే, భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడే. And remember that our rewards are waiting for us, and we can realize them only if we really truly trust in the greatness of our Jesus Christ and really live according to the faith that he has given. ప్రియులారా, గుర్తుంచుకోండి, మన యొక్క బహుమానాలు నిజంగా సిద్ధంగా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆ జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు మాత్రమే అవి మనకు దక్కుతాయి. And the writer of Hebrew does not want us to suffer any loss, but to enter into our full inheritance, full rest, and fullness of salvation. ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త ఎంత మాత్రము కూడా మన స్వాస్థ్యాన్ని, మనకున్నటువంటి విశ్రాంతిని, వీటిని మనం ఏ మాత్రము కూడా పోగొట్టుకోవద్దు అని గ్రంథకర్త ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. And the reason I took the Hebrews book is because we have been discussing about our Lord Jesus Christ, his greatness, and basically Christology as a subject we have taken. So this is very much apt. It's very much apt to meditate on this. నేను ఈ పుస్తకం ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ప్రత్యేకంగా మనము క్రీస్తు శాస్త్రమును గురించి, యేసుక్రీస్తు దైవత్వమును గురించి, ఆయన లక్షణాల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ పత్రిక నేను ఎంచుకున్నాను. And God's revelation in his Son is superior to all other revelations that he has given. పిల్లరా, ఆయన కుమారుడి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి బయలుపాటు అనేది ఆయన ఇంతకాలం వరకు ఇచ్చినటువంటి అన్ని ప్రవచనాలకు లేదా అన్ని బయలుపాట్లకు మించినది అన్నమాట, సర్వోత్తమైనటువంటిది. It is greater than the revelation God has given through angels, which is the Mosaic law. మోషే ధర్మశాస్త్రం అనగా దేవదూతల ద్వారా ఇవ్వబడినటువంటి దానికంటే కూడా ఇది శ్రేష్టమైనటువంటిది. His revelation the revelation through Jesus Christ is greater than given through humans, the prophets. మానవ ప్రవక్తలైనటువంటి అనేక మంది చేత ఇవ్వబడినటువంటి ఆ ప్రవచనాల కంటే కూడా యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటిదే అది శ్రేష్టమైనటువంటిది. And his revelation through rituals, that is the old covenant. అలాగే పాత నిబంధన సంబంధమైనటువంటి ఆచారముల ద్వారా ఇవ్వబడినటువంటి ఆ బయలుపాటు కూడా వాటికి కూడా ఇది మించినటువంటిది. And so we need to really understand one thing, that we New Testament believers are so blessed to be having the revelation through our Lord Jesus Christ himself. కనుక ఒక్క విషయాన్ని క్రొత్త నిబంధన విశ్వాసమైనటువంటి మనము గమనించాలి. ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి ఈ శాసనాలను పొందుకున్నాము క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనము ఎంతో ధన్యులము. Are we not seeing prophets now outside saying through whom God is revealing lot of things still? ఏమండి, నేటికి మనం చూడలేదా? ప్రవక్తలని చెప్పబడినటువంటి వారు నేటికి కూడా వారి ద్వారా కూడా దేవుడు కొన్ని ప్రవచనాలను బయలుపరచట్లేదా? Lot of prophets are there who are revealing new things that God directly revealing to them. ప్రియులారా, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, నేరుగా స్వయంగా దేవుడే వారికి బయలుపరిచినటువంటి విషయాలను బయలుపరిచేటువంటి వారు. I don't know which Bible they read. వారు ఏ బైబిల్ చదువుతున్నారో నాకైతే తెలియదండి. When God has said that this is that final revelation and finished and closed it with the revelation, book of Revelation, I don't know where from new revelations are still coming. ఏమండి, దేవుడు ఇది ఆఖరి శాసనము, ఆఖరి మాటలు అని చెప్పి ప్రకటన గ్రంథంతో ముగించిన తర్వాత వీరికి ఎక్కడి నుంచి లభిస్తున్నాయో ఆ ప్రవచనాలు నాకైతే తెలియదండి.
And a lot of people still do lot of rituals and they have their own patterns following, they follow those things. చాలా మంది నేటికి కూడా ఇంకా కొన్ని ఆచారాలను, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వీటిని పొందుకొని పాటిస్తున్నారో నాకైతే తెలియదు. And the greatness of God's revelation through Jesus Christ is one more thing. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఈ లేఖనాల యొక్క ప్రాముఖ్యత మరొక విషయం ఏమంటే, And God's revelation in His Son is sufficient to meet every basic human need. ప్రియులారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఈ బయలుపాటు లేదంటే ఈ లేఖనాలు అనేటువంటివి మానవుని యొక్క ప్రతి అవసరత, సాధారణమైనటువంటి ప్రతి అవసరతను కూడా తీర్చడానికి అది సరిపోయినటువంటిది. Brother, we have not read this scripture. I'm directly going through these details because earlier, could you please quickly read the chapter to get a Yes. context, so. మనము ఇంతవరకు కూడా లేఖనాలు చదవలేదు కాబట్టి త్వరగా ఆ అంశము మనం చదువుతున్నటువంటి నేర్చుకుంటున్న అంశం అర్థం అవటానికి వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందున మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండెను. ఎలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచూ ఉన్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులకు అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును, కానీ నీవు నిలచియుందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తీర్యము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములకు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతల్లో ఎవని గురించి ఆయనను ఎప్పుడైనను చెప్పినా, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు కారా. Yes, sir. Thank you, brother. Yeah, now I think we cannot assume that we all remember those verses without reading, right? So God's word, reading the God's word is more important. ఇవన్నీ So చదవకుండా విషయాలు గుర్తుపెట్టుకోలేను కదా, అందుకని చదవటం అనేది కూడా చాలా ముఖ్యం. we know the context in which we are meditating. మనము ఏ అంశం మీద ధ్యానం చేస్తున్నామో అందరికీ తెలిసినటువంటి విషయమే. So what the Hebrew writer says is it is the surrender and obedience to God regardless of how things may look. ప్రియులరా, పరిస్థితులు ఎలా కనిపించినప్పటికీ కూడా సంపూర్ణంగా దేవుని చిత్తానికి లేదా దేవునికి లోబడిపోవటం, ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవటం అన్నమాట.
That is faith. విశ్వాసం అంటే అదే. The second thing is Hebrew also illustrates faith. It describes faith as doing, as suffering, and as waiting. Doing, అలాగే suffering, and waiting. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసం అంటే క్రియలు చేయటము, అలాగే శ్రమ పడటము, అలాగే ఎదురు చూడటము, మూడింటిని గురించి మాట్లాడుతుంది. Three things are there. 3 విషయాలు ఉన్నాయి. And many times, each of this is difficult in different respects. Obedience may be easiest to do. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి I అవి mean, obedience. కష్టమైనప్పటికీ విధేయత అనేది సరేలే చేయొచ్చు అనిపిస్తుంది. But it is very hard to suffer persecution for our faith than it is to obey God when obedience not involve suffering. Suppose there is no suffering, then obedience may be easy. But if it involves persecution and all that, it is very difficult. ఏమండి, ఎలాంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు లేనప్పుడు విధేయత చాలా సులువుగా ఉంటుంది. అదే ఆ విధేయత చూపించే మార్గంలో కనుక కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట విధేయత చూపించటం కూడా. And the most difficult is to keep on trusting God when suffering does not end. ఈ కష్టాలు అనేవి ముగింపు లేకుండా మనల్ని అనుసరిస్తున్నప్పుడు అలాగూ ఆ సమయంలో సంపూర్ణమైనటువంటి విధేయతను పరుస్తూ ముందుకెళ్ళటం అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. Yeah, brothers and sisters, this faith is one of the themes in this book of Hebrew, and you know the heroes of faith in chapter 11 also. You all know. హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసము అనేది ఒక ప్రధానమైన అంశం అన్నమాట. ఆ విశ్వాసాన్ని గురించి, విశ్వాస వీరుల గురించి 11వ అధ్యాయంలో ప్రస్తావించాడు, మీరు అందరూ ఎరుగుదురు. And so in real life, we all face different kinds of situations, whether at home or at workplace or in the church. And how are we ourselves conducting? మరి విశ్వాస జీవితంలో ఈ ప్రయాణంలో ఇంటిలో కావచ్చు, మనం పనిచేస్తున్నటువంటి స్థలంలో కావచ్చు, లేదా మనం ఆరాధన చేస్తున్నటువంటి మన సంఘాల్లో కావచ్చు, చాలా విషయాల్లో మనము ఇలా శ్రమ పడుతూ ఉంటాం. అయితే వాటిలో మనము ఎలా ఎదుర్కొంటున్నాము, వాటిలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? How is our attitude? Truly examine yourself, each one of you. Are you totally trusting God that God will take care of the things and leave it to Him, or I myself want to handle this situation? ప్రియులారా, నిజంగా ఆలోచించేద్దాం. ఇలాంటి సందర్భాల్లో నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నావా, లేదంటే నేను దాన్ని అధిగమించగలనండి, నాకు తెలుసు నేను బయటపడతాను అని నీకు నీవే ఆధారపడుతున్నావా? How long I can wait for the things to settle? ఇంకా ఎంతకాలం ఉండాలండి ఇలా మార్పు రావాలంటే, నేను ఉండలేనండి అంటున్నావా? Yeah, this bad person is actually spoiling the whole church. ఈ వ్యక్తి మొత్తం సంఘాన్ని అంతా పాడు చేస్తున్నాడండి. We need to trust Lord. Many times God allows difficulties in our lives to mold us, bring us closer to Him, to depend on Him, to show our true faith. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి ఉండాలండి. మనలో ఉన్న నిజ విశ్వాసాన్ని వెలికి తీయటానికి దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఇంకా శ్రమ పడుతూనే ఉంటాడు, కష్టపెడుతూనే ఉంటాడు అన్నమాట. మనలో ఉన్న నిజమైన విశ్వాసాన్ని బయటకు తీయటానికి. Brothers and sisters, in my life I have seen many great men of God had very difficult times even in their own family. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఎంతో మంది దైవజనులు నేను చూశాను. వారి సొంత జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వారు ఎదుర్కోవటం నేను నా సొంత కళ్ళారా చూశాను. In their own family members. వారి యొక్క సొంత కుటుంబ సభ్యుల జీవితాల్లో ఉన్న ఆ ఇబ్బందులు నేను చూశాను.
always used to think, why, Lord, why do you allow these things with such a great man who loves you so much? నేను ఎల్లప్పుడు కూడా ఇలాగన చింతిస్తూ ఉండేవాడిని. ఇంత గొప్ప దైవజనుని జీవితంలో ఇలాంటి సమస్యని దేవుడు ఎందుకు అనుమతించాడు అనుకుంటూ ఉండేవాడిని. God is testing our faith. When we see many such people, we need to be bold, and every individual life is different. దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రియులారా, అలాంటి సమస్యలను, అలాంటి కష్టాలను మనం చూస్తున్నప్పుడు వారి ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఈ సమస్యలు లేదా ఈ పరీక్షలు అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి అన్నమాట. And we have so many examples in the Bible. We don't have to go anywhere. How the men of God stood firmly in spite of the extreme situation they went through in their life. మనం జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ఎవరినెవరినో చూడాల్సిన, పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యంలో భక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. వారి కష్టకాలంలో కూడా ఎలా దేవుని కొరకు అలాగనే నిలబడిపోయారో ఆ విషయాలు మనం లేఖనాల్లో చూడవచ్చు. And God rewards not only here but also in the heavenly places. ఈ భక్తి జీవితానికి నాయన పిల్లరా, మన యొక్క బహుమానాలు అనేవి ఇహలోకంలో దేవుడు ఆశీర్వదించడం మాత్రమే కాదులే, కానీ పరలోకంలో కూడా వాటిని మనం గమనించవచ్చు. Now we come to verse 5, the superiority of God's Son. దేవుని కుమారుని యొక్క ఆ యొక్క శ్రేష్టత్వాన్ని గురించి లేదా సర్వోన్నతతను గురించి మనము వచనం 5లో మనం గమనించవచ్చు. He perfectly fulfilled Old Testament prophecy concerning the son of David. దావీదు కుమారుని గురించినటువంటి పాత నిబంధన ప్రవచనాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. And if we see verse 5, it goes like this. It says, for to which of the angels did he ever say, you are my son, today I have begotten you, and again I'll be to him a father, and he shall be to me a son. నీవు నా Verse 5. కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. If you see in Judaism, angels were very, very important actually. యూదా మతాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవదూతలు అనేటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది అన్నమాట. Because multitudes of them have actually assisted God in giving the Mosaic law at Mount Sinai. సినాయి పర్వతం మీద మోషే ధర్మశాస్త్రం ఇచ్చేటువంటి ఆ పనిలో ఎంతో మంది దేవదూతలు నిమగ్నమై ఉన్నారు. They also really appeared multiple times, right, to convey very important messages and announcements. ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు, ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాలను తీసుకురావడానికి వారు ఎంతగానో దేవుని సహకారులుగా ఉన్నారు. But here we see that our Lord Jesus Christ is superior than the angels. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దేవదూతలందరికంటే కూడా సర్వోత్తముడు, సర్వోన్నతుడు. And if you see chapter 1 verses 1 to 4, we see the appointment as the royal heir of appointment as a royal heir. అలాగే మనం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కనుక మనము గమనించినప్పుడు ఆయన రాజవారసుడుగా నియమించబడటం అనే దాన్ని, ఆయన నియామకాన్ని ఇక్కడ మనం చూస్తాం. And similarly, if you compare from verse 5 to 13 also, we see the appointment as a royal son and heir. అలాగే 5 నుంచి 13వ వచనం వరకు కూడా గమనించినప్పుడు కుమారుడిగాను, ఆ వారసునిగాను ఆయన ఎలాగూ రాజకుమారుడిగా ఆయన నియమించబడ్డాడో మనం గమనించవచ్చు. So he's also a mediator of the creation. That is the second aspect we see.
రెండవ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన సృష్టికి మధ్యవర్తి అయి ఉన్నాడు అన్నమాట. The third point we see is eternal nature and pre-existent glory. అలాగే ఆయన నిత్యత్వ స్వభావము, అలాగే ఎప్పటి నుంచో ఉనికిలో ఉన్నటువంటి ఆయన మహిమను ఇక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. This is very, very important for us, and we need to read the scriptures very well and understand, because we don't have to go outside our Christians. Within Christians, there are so many who don't give the due importance to Jesus Christ. ప్రియులారా, మనము క్రైస్తవత్వాన్ని విడిచి బయటకు పోయి వేరే విషయాల గురించి ప్రస్తావించి అది ఇలా ఇలా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవత్వం అనేటువంటి ముసుగులోనే ఇంకా యేసుక్రీస్తుకి ఇవ్వాల్సినటువంటి మహిమని ఇవ్వకుండా దొంగిలిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. People preaching, saying that he is not equal to God, he is like son of God. Anyway, Bible says son of God, right? He was created, so he is not as powerful as God himself. ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఆయన సృష్టించబడిన వాడు, దేవునితో సమానుడు కాడు అని ఆయన యొక్క మహిమను తగ్గించేటువంటి వారు ఉన్నారు. Bible itself says the firstborn, right? ఆయన జ్యేష్ఠుడు అని దేవుని వాక్యమే స్వయంగా తెలియజేస్తుంది కదా. So many verses they take, misinterpret that, and then spoil the whole thing and have their own kinds of cults and various things. So many kinds of cults have come into this world. వీళ్ళరా చాలా వచనాలను వాటి యొక్క మూల్యతను అర్థం చేసుకోకుండా వాటిని తీసుకొని వారు అనేకమైనటువంటి దుర్బోధలను బయటకు తీసుకొని వచ్చారు. And internet is filled with full of these things. ఇంటర్నెట్ మనం కనుక ఒక్కసారి తొంగి చూసినట్లయితే ఇలాంటి దుర్బోధలతో నింపబడి ఉంది. And so the people outside world of other religious people, they're totally confused. What is this? Why so many kinds of cults are there in Christians? What to believe? ఏమండి, క్రైస్తవత్వంలోకి ఇంకా రానటువంటి వారు అసలు గందరగోళమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఏమి నమ్మాలి, ఏది వాస్తవం అనేటువంటిది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. And so it is our responsibility as believers to thoroughly understand the deity of Jesus Christ, the true nature of Jesus Christ, what is he and all that. We don't have to learn many other things. If we know thoroughly the deity of Jesus Christ, his true nature, and that he is co-equal with the triune God, that is the Father and the Holy Spirit, then we can stand any kind of doctrines around us. మనం వాటన్నిటిని గురించి సతమతం అవ్వకుండా పూర్తిగా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండి, ఆయన తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి సమమైనటువంటి వాడు అన్న అవగాహన మనం పూర్తిగా నిస్సందేహంగా కలిగి ఉండాలి. There are two titles that are mentioned in the book of Hebrews for Christ, Jesus Christ, the Son of God and High Priest. యేసుక్రీస్తు ప్రభు వారికి హెబ్రీయులకు రాసిన పత్రికలో 2 శీర్షికలు ఇవ్వబడ్డాయి. మొదటిది దేవుని కుమారుడు, రెండవది ప్రధాన యాజకుడు. And these two are very important because Jesus Christ came to fulfill the law, and once he has come, no more law is needed. Law is needed means what I mean is not he has given something more precious than that. వీళ్ళరా, రెండిట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ధర్మశాస్త్రమును సంపూర్తి చేశాడు. కాబట్టి ఇక మనకు అది అవసరం లేదు. దానికి మించినటువంటి క్రీస్తు ప్రభువే మనకు లభించాడు. So we see that in chapter 1 of this Hebrew, the writer has cited many of the Old Testament passages to prove Jesus' superiority over the angels, right?
దేవదూతల కంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడు అని చెప్పడానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో లేఖనాలను తీసుకొని వచ్చి మరి గ్రంథకర్త ఇక్కడ కోట్ చేయటం జరిగింది. And David prophetically referred to Jesus Christ as God's son. దావీదు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడు అని ఆయన ప్రస్తావించాడు. We are familiar with Psalm 2 verse 7, right? కీర్తన గ్రంథము 2వ కీర్తన 7వ వచనంతో మనం అందరం కూడా సుపరిచితులమే కదా. So where it is written, I will declare the decree, the Lord has said to me, you're my son, today I have begotten you. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను అని దేవుడు నాతో చెప్పెను అని ప్రకటిస్తున్నాను అన్నాడు. If you see in the Old Testament, the writers actually refer to angels collectively as the sons of God, right? ప్రియులారా, పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పాత నిబంధన గ్రంథములో దేవుని కుమారులు అని దేవదూతలందరిని గురించి సంయుక్తంగా కలిపి ఒక్క మాటలోనే దేవుని కుమారులు అని ప్రస్తావించేవారు కదా. I mean, I don't want to go through the references. There are in Job, and we also see in Psalms this. యోబు గ్రంథము అలాగే కీర్తన గ్రంథంలో కూడా వీటిని గురించిన ప్రస్తావన ఉంది. నేను వాటిని లోతుగా వెళ్ళాలని ఆశపడలేదు. To emphasize the greatness of these angels, they have referred to them as sons of God. దేవుని కుమారులు అని ప్రస్తావించడం ద్వారా దేవదూతల యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి గ్రంథకర్త ప్రయత్నం చేశాడు. But to none of them it is written son of God. కానీ ఏ ఒక్క దేవదూతను గురించి కూడా దేవుని కుమారుడు అని రాయబడలేదు. And the son of God title is only referred to the Davidic kings actually. దేవుని కుమారుడు అన్నటువంటి ఆ టైటిల్ శీర్షిక అనేది కేవలం దావీదు వారసత్వానికి మాత్రమే ఇవ్వబడింది. And specifically to Jesus Christ. ప్రత్యేకంగా అందులో కూడా యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఆపాదించబడింది. And Mark and Luke very nicely puts as God the Son. మార్కు గారు అలాగే మరి మనం చూసినట్లయితే లోక వీరు దేవుని కుమారుడైనటువంటి దేవుడు అని ప్రస్తావించారు. God the Son, basically. I mean, that's how we see. దేవుడైన కుమారుడైన దేవుడు లేదా. And so we see the greatness of our Lord Jesus Christ right in the chapter 1 itself. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని మనం ప్రారంభ అధ్యాయమైన 1వ అధ్యాయంతోనే మనం చూడవచ్చు. When we see the Lord's resurrection, ascension, and glorification, it should be seen as forming a unity. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, ఆయన పరలోకమునకు ఆరోహణ వెళ్ళటం, మహిమపరచబడటం, ఇవన్నీ కూడా ఒక కలిసికట్టుగా జరుగుతున్నటువంటి క్రియలుగా మనకు కనపడుతున్నాయి. I mean, contributing to the exaltation of the Son to transcendental heights of the power of dignity, sitting on the right hand of God. ఆ మహామహుని యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉండటము, ఆయన యొక్క ఔన్నత్యాన్ని అలాగే ఆయన యొక్క గొప్పతనాన్ని అవన్నీ మనకు కనపరిచేవిగా ఉంటూ ఉన్నాయి. And this God the Son has pre-existed. ఈ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంతకు ముందు నుంచే ఉనికి కలిగినటువంటి వాడు. And we all know about that. We don't have to refer to scriptures and all that. When right in the Genesis it is written, let us make man in our own image. The plurality we see there. ఇవన్నీ మనము ఎప్పటి నుంచో ఎరిగి ఉన్నాము. మనము వీటన్నింటి గురించి మళ్ళా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే 2 నరులను మన రూపంలో మన పోలిక చొప్పున చేసుకుందాము అన్నటువంటి ఆ యొక్క బహువచనాలను అక్కడ మనం చూడవచ్చు అనమాట. ప్లూరాలిటీ అనే వ్యక్తిత్వాన్ని మనం గమనించవచ్చు. And all things were made through him. సమస్తము కూడా ఆయన ద్వారా కలిగెను.
Nothing existed without him. ఆయన లేకుండా ఆయనకు ముందు ఏది కూడా ఉనికిలో లేదు. And so many verses which shows the equality of God, Lord the Jesus Christ with God. కనుక చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవునితో సమము చేసేటువంటివి ఎన్నో ఉన్నాయి. So, and he became the incarnate son at his birth, basically. అయితే పుట్టుక ద్వారా ఆయన మరి మనం గనక గమనించినట్లయితే శరీర ధారణ ధరించుకున్నటువంటి కుమారుడిగా మారాడు. And he became exalted son when he returned to heaven. అయితే పునరుద్ధానుడై తిరిగి ఆయన పరముఖ ఆసీనుడై వెళ్ళిన తర్వాత హెచ్చించబడినటువంటి కుమారుడయ్యాడు. And so we see the amazing characteristics of the son, the glorification, and he is the high priest, he is the king, and he's a కనుక ఇలాగ మనం prophet. కుమారుని యొక్క ఎన్నో శ్రేష్టమైన విషయాలను, ఆయన రాజు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన దేవుని కుమారుడు అన్నటువంటి విషయాలను మనం అక్కడ గమనించవచ్చు. One thing we need to understand properly, what is this firstborn means. ఒక్క విషయం మనము మొట్టమొదటిగా ప్రియులారా సరిగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రథమ ఫలము, జ్యేష్ఠుడు అంటే అర్థం ఏమిటి? Can you read, brother, Psalm 89:27, please? Oh, we ran out of time actually. We'll close soon. 89వ కీర్తన 27వ వచనాన్ని మనం చదువుకుందామా? 89 Psalm verse 27. 89వ కీర్తన 27వ వచనం చదువుతున్నాను. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులో అత్యున్నతునిగా ఉంచెదను. So the firstborn actually reflects the sovereignty. కనుక ఈ జ్యేష్ఠ కుమారుడు అనేది ఆయన యొక్క సార్వభౌమత్వానికి గుర్తుగా ఉంది. And uniqueness and superiority. ఆయన యొక్క విశిష్టతను, ఆయన సర్వోన్నతను అది కనపరిచేదిగా ఉంది. It does not mean firstborn means chronologically he was firstborn. It is not like that. అంటే ఆయన జ్యేష్ఠుడు అంటే వంశపరంగా ఆయన మొట్టమొదటిగా పుట్టినవాడు అని కాదు అర్థం. As we see, Solomon also exercised the sovereignty of Davidic house as Israel's king. ఇశ్రాయేలు రాజుగా సొలొమోను కూడా దావీదు యొక్క రాచరికపు విధానాన్ని ఆయన కూడా అనుభవించాడు. Although he was the 10th son of David, right? 10వ కుమారుడు అయినప్పటికీ కూడా ఆ జ్యేష్ఠపు హక్కును లాగా సొలొమోను అనుభవించాడు కదా. And here the firstborn actually describes the rank and honor. అయితే ఇక్కడ ఈ జ్యేష్ఠుడు అన్నది అది ర్యాంకుకు అలాగే ఘనతకు సూచనగా ఉంది అన్నమాట. The firstborn received special blessings from his father than the other son, more inheritance. ప్రియులారా, అధిక స్వాస్థ్యము మిగతా కుమారుల కంటే ప్రథమ సంతానానికి అధిక స్వాస్థ్యము అనేది తండ్రి దగ్గర నుంచి లభిస్తుంది. And so, brothers and sisters, we are not going to go more deep into the firstborn aspect because that is very, very important, and we need to understand. I'll encourage each one of you to go and study this word firstborn means what it is. That itself will be a great blessing. జ్యేష్ఠుడు అన్నటువంటి అంశాన్ని గురించి నేను లోతుగా వెళ్ళడానికి ఇష్టపడలేదులే, కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ అంశం మీద ధ్యానం చేయాలి, మనసు పెట్టి ధ్యానం చేయాలని నేను అందరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. Because lot of people out there have misinterpreted the Bible and took away the honor, this honor and superiority of our Lord Jesus Christ. ఎందుకంటే చాలా మంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఇష్టమైనటువంటి రీతిలో వారు దానిని మరి బోధిస్తూ వక్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యం యొక్క సర్వోన్నతను, యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత్వాన్ని వారు ఎంతగానో కలుషితం చేశారు. I'm ending it there. We ran out of time already. Lost little time due to power loss also. But thank you very much, brother Sudhakar. You have done an excellent job of translation actually.
థ్యాంక్ యూ అన్న. వీళ్ళారా, మనకి కరెంటు వల్ల అవాంతరం కూడా ఏర్పడింది. ఇప్పటికే మనం సమయాన్ని మించి వెళ్ళాం కాబట్టి మనం ఇక్కడ ముగించుకుంటున్నాం. God willing, we'll continue this next time. ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ అంశాన్ని మనం ఇలాగనే కొనసాగిద్దాం. And I will hand over to Brother Barnabas or whoever is leading this. I think Brother Sambhav, I think. అవును, శ్యాంబాబు Thank you, గారికి brother. చెప్తున్నాం. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. మంచిది కదా. ఆఖరిగా మన కూడికను ముగించుకోవడానికి మన మధ్యలో పి శేఖర్ బాబు గారు రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి మన మధ్య ఉన్నారు. ప్రార్థించి కూడికను ముగించవలసిందిగా ప్రభునామములో తెలియజేస్తున్నాను. వందనాలన్నా. అనావందనాలు ప్రార్థించండి అన్న. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం జాలి కృప దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన నీవు తండ్రి, మీ కృపగల దయగల మనందరినీ కూడా కాచి కాపాడి తండ్రి, లోకంలోనికి వెళ్ళక ముందు నాయన నీ సన్నిధిలో చేరి ప్రభా, నీ దాసుని నాయన జోసి అన్న గారి నాయన మీ కృపలో వాడుకొని ప్రభా, ఇంగ్లీష్ లో మంచిగా వర్తమానాన్ని ఇచ్చినావు తండ్రి. తెలుగులో అనువాదం చేసడానికి నాయన సుధాకర్ అన్న నాయన మీరు ఏర్పాటు చేసినారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి ఆయన. చెప్పబడిన వాక్యం ఆ హృదయం ఉంచుకొని ఆయన రోజంతలు నూరంతలు ఫలింపజేయటం నీ కృపను దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని నాయన నిర్వాహంగా నాయన ఇదిగో తండ్రి అందిస్తున్న బనవాసనను మరియు సేవను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి, ఈ అనేక దేశాల నుంచి రాష్ట్రాల నుంచి నాయన దైవజనులను ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన ఈ విధంగా తండ్రి మాకు అనుదిన ఆహారం ఇస్తున్నాం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఇలాగే నాయన మీరు అక్కడ వరకు సిద్ధపరచుటకు మీరు వచ్చేంత వరకు కూడా మేము ఈ విధంగా నాయన ఈ జూమ్ మీటింగ్ ఇంటూ నీ కృపను మాకు దయచేయమని, ఇంకా అనేకులు నాయన రక్షింపబడటం నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. శేఖర్ బాబు గారు ప్రభునామములో వందనాలన్నా. వందనాలన్నా. మంచిది. మనం ఈ జూమ్ కూడికను 4705 దినాన ఇలాగ మనం అందరం చేరి ప్రభువును గణపరచడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతకై ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ ఉదయకాలపు వేళలో జోషన్ను నిలబెట్టుకొని దేవుడి తన ఆత్మ ద్వారా ఫిబ్రవరి పత్రికలో నుండి 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని ఆఖరి వచనాల వరకు చదువుకున్న లేఖన భాగాన్ని తన దాసు ద్వారా మాట్లాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య హెచ్చించబడ్డాడు, గొప్పవాడు, ఔన్నత్యము. ఆయన హెచ్చించిన విధానం మనం చూడగా అవును, ఆయన రాజు, మహిమగల రాజు, ప్రభువు, రక్షకుడు. ఆ విషయాలు మన మధ్యలో ఆయన పంచుకున్న దాన్ని బట్టి జోషన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్జుమా చేసిన సుధాకరణ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ప్రార్థించిన గారికి, కీర్తన పాడిన రతన్ పాలన్న గారికి, ప్రార్థించిన బనవాసన్న గారికి, వాక్యం చెప్పిన జోషయ్య పీటర్ అన్న గారికి, అలాగనే నిజంగా సుధాకరణ భవన్ గారికి, ఆఖరిగా ప్రార్థించిన శేఖర్ భవన్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని బట్టి తీస్తూ బనవాసన్నకి తెలియజేస్తూ మిగతా ముందున్న సలహాలు సూచనలు ఉంటే బనవాసన్న గారు చెప్పి కూడికను ముగిస్తారు.